ఎవరు ఎన్నన్నా అనుకున్నా భారతదేశానికి వచ్చే ఇబ్బందేం లేదు. జాతీయోద్యమంలో పుట్టిన నినాదానికి నేటికి ఆ విలువ తగ్గలేదు. ఇప్పటికీ ఈ నినాదం పలికి పులకించేవారు చాలామందే ఉన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికుల పోరాట శక్తిని పెంచుతున్న టానిక్ భారత్ మాతాకి జై. అలాగని ఎవరో ఏదో అన్నారని ఆ నినాదానికి ఉన్న విలువ తగ్గేదీ లేదు. భారత మాతకు కులమతాలు లేవు. భారతదేశంలో ఎన్నేసి వైవిధ్యమైన ప్రాంతాలున్నాయో అవన్నీ ఒక్కటే ఎలా అవుతాయో ఇది అంతే. ఇక్కడ తరతమ భేదాలకు తావు లేదు. అందరూ ఒక్కటేనని చెప్పే సారమే అవలంబిస్తూ ఉంటారు. భారతీయతను సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా కేవలం ప్రచార పటాటోపం కోసం మాట్లాడటం సరికాదు. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని ఫలానా మతంలోనే చెబుతారు. ఫలానా మతంలో చెప్పారు అనడానికి లేదు. మతాలు ఆయా కాలమాన పరిస్థితులను బట్టి పుట్టుకొచ్చే జీవన విధానాలు. మనం వాటినే తరతరాలుగా అవలంబిస్తూ వస్తున్నాం. భారతమాత హిందూ దేవతల రూపంలో ఉందని, ఆమె అందరికీ తల్లి కాకుండా పోదు. ఇదే భరతమాతను ఆనాడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న తేడా లేకుండా, కాంగ్రెస్, కమ్యూనిస్టు భేదం లేకుండా ఎలుగెత్తారు. భారత్ మాతాకి జై అంటూ ఉద్యమాన్ని ఉరగలెత్తించారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాలు అడ్డుపెట్టుకుని దేశంలోని సమగ్రతను దెబ్బతీయడం నేరం. ఒకనాడు భారతీయతకు ప్రతిరూపంగా కనిపించిన భరతమాత ఇప్పుడు పరాయిదైపోదు. అయినా భావనను కూడా ఓర్వలేని వాళ్లు వాస్తవాలను ఎలా అంగీకరిస్తారు? ఈ దేశానికి ఏమైంది? ఇక్కడ ఎవరికి తక్కువైందని ఈ ద్వేషం? ఏ మతస్థులు ఇక్కడ దేశాధ్యక్షులు కాలేదు. అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం ఈ దేశంలో అడుగడుగునా దర్శనమిస్తుంది. కేవలం కొందరు చేసే చవకబారు ప్రకటనల వల్ల భారతీయులు ఎప్పటినుంచో అవలంబిస్తూ వస్తున్న విధానంలో ఎలాంటి మార్పు రాదు. భారతీయుడు అయితే చేయడు, భారతీయుడు కాకపోతే చేస్తాడు. తప్పేముంది? ఇప్పుడు పాకిస్తాన్ వాడిని ఎందుకు అలా చేశామని మనం ఎందుకు నిలదీస్తాం? ఆయన సిరియానో, ఐసిస్సో, లేకపోతే ఆఫ్ఘనిస్తానో, పాకిస్తానో ఎవరో మరి ఆయన భారత్ మాతాకి జయ నేను అన్నారంటే ఆయన భారతీయుడు కాదని కదా. అయినా ఆయనకి మళ్ళీ మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మనం ఆయనకు ఒక స్థానము కల్పించి, మనకు చట్టసభల్లో లేకపోతే పార్లమెంట్లో అన్నింటిలో కూడా ఆయనకు ఒక స్థానం కల్పించుకున్నామంటే భారతీయుల యొక్క సహనం. అది భారతీయులకు ఉండే గొప్ప సహనం అనేటువంటి గొప్ప ఆయుధం. కాబట్టి సహించాలి, మనం సహనం కావాలి కదా. మనం మీకు అందరికీ సహనం కావాలి. ఆయన అదంటాడు, ఇంకోటి కూడా అంటాడు. రేపు నేను భారత్ మాతాకి జై అని అంటాడు, ఇంకోటి భారత్ మాతాకి జై అంటే నేను ఊరుకోని అంటాడు. అది కూడా సహించాలి మీరు. ఆ మాటకొస్తే రాజకీయ నాయకులు చేసే సంచలన ప్రకటనలకు దేశానికి సంబంధమే లేదు. భారతమాత ఒకరి సొత్తు కాదు, అందరి ఆస్తి. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరిని ఆదరించే ఒక గూడు. ఇది గుర్తించకుండా కూర్చున్న కొమ్మను నరుక్కొని ఆఖరున కింద పడే ధోరణి నుంచి తప్పక బయటపడాలి. భారతమాత పుట్టిన విధానంలో హిందుత్వ పోకడలు కనిపిస్తాయి, కానీ భారతదేశంలో అలాంటి విధానమే లేదు. భారతమాతకు జై కొట్టడానికి ఇబ్బంది పడేవాళ్లు జై హిందులో హిందూ అన్న శబ్దం ఉండడాన్ని కూడా వ్యతిరేకించాలి. మరలా ఎందుకు చేయడం లేదు అంటే ఇదో మూర్ఖపు వాదన. ఈ దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన వాళ్లకు ఇది బాగా తెలుసు. అందుకే రచయిత, రాజ్యసభ ఎంపీ జావేద్ అఖ్తర్ భారత్ మాతాకి జై అనడాన్ని హక్కుగా ప్రకటించారు. నజ్మా హెప్తుల్లా తదితరులకు భారత్ మాతాకి జై అనడం ఓ గర్వకారణమని అన్నారు. వాళ్లకు భారత్ మాతాకి జై అన్న శబ్దంలో మతం కాదు, సమానత్వం ఉందని తెలుసు కాబట్టి ఎవరూ చెప్పకుండానే ఇంత స్వచ్ఛందంగా ప్రకటించారు. అయినా మన ఉండే దేశం విషయంలో కూడా ఈ విషపు పోకడలే. ఎప్పటికీ తమను తాము ప్రశ్నించుకోలేరా? ఎవరో కొందరు అవాకులు చవాకులు పేలారని భారతమాతకొచ్చిన నష్టం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ పైపై అలజడులు. భారతదేశపు గుండెలోతుల్లో అందరూ ఒక్కటే అన్న నినాదమే మారుమోగుతోంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులన్నది ఇక్కడ చిన్ననాటి నుంచి నేర్పించింది ఇందుకే. సరిహద్దుల అవతల కఠినమైన పరిస్థితుల నడుమ దేశ రక్షణ చేసే సైనికుల వల్లే మనమంతా ఇంత భద్రంగా బతకగలుగుతున్నాం. ఆ సైనికులకు పోరాట పటిమనిచ్చి శక్తియుక్తులిచ్చేది భారత్ మాతాకి జై అన్న నినాదం. ఇలాంటి మహత్తరమైన నినాదంలో జాతీయత, దేశ భద్రత చూడాల్సింది పోయి లేనిపోని వివాదాలకు తావివ్వడంలో అర్థమే లేదు. హిందుస్థాన్ కి జై, భారత్ మాతాకి నై అనే నయవంచక మాటలు మాట్లాడటం ఇకనైనా మానుకోవాలి.
మీకు నచ్చిన మీరు మెచ్చిన ఒక దేశం వెళ్లి అక్కడ ఆ దేశ ప్రజలందరూ నమ్ముతున్న నినాదాలను మేం పలకమని చెప్పి చూడండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అది జరగనగాక జరగదు. అసలు ఆ మాట అనడానికి హడలి చచ్చే పరిస్థితులున్నాయి. మొన్నటికి మొన్న రష్యా ప్రభుత్వం ఇక్కడ ఇలాగే ఉండాలని అల్టిమేటం జారీ చేసింది. మరో దేశం క్రిస్మస్ బహిరంగంగా చేసుకుంటే జైలు శిక్షే అంది. ఇలాంటి మతి తప్పిన విధానాలు లేని ఏకైక దేశం భారతదేశం. అందుకే భారత్ మాతాకి జై అందాం. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा जय हिंद बोलो भारत माता की जय. ఇది వాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.